హలో సార్, బిగ్ టీవీనా? అవునమ్మా. సార్, నేను తుని నుంచి మాట్లాడుతున్నాను సార్. నా పేరు శైలజ. శైలజ నేను గారు అనసూయ గారితో కానీ ఉమెన్ కమిషన్ తో కానీ నేను డైరెక్ట్ గా మాట్లాడలేను. మీకు మీ ద్వారా నేను అనసూయ గారికి చెప్పాలనుకుంటుంది ఒకటే విషయం సార్. ఇప్పటి వరకు కులాలని మతాలని అనుకున్నది చాలు. ఇప్పుడు ఆడ మగ అని అనుకుంటున్నారు. ఆయన చెప్పింది ఇప్పుడు మంచి సమాజం కోసమే కదా. ఇప్పుడు ఆడ మగ అనుకొని మగాళ్ళకి చిర్రెత్తుకొచ్చి ఇప్పుడు మాకు కూడా బట్టలు కండిషన్ అది లేదు, మేము అండర్వేర్ వేసుకొని తిరుగుతామని వాళ్ళు తిరిగారే అనుకోండి, మేము కళ్ళు మూసుకొని వెళ్ళే సమాజాన్ని క్రియేట్ చేస్తున్నారు. తర్వాత ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళని కళ్ళు మూసుకొని మళ్ళీ ఇంట్లోనే పెట్టాలి, మేము బయటికి పంపించలేము. ఇలాంటి ఆడ మగ వరకు కూడా వీళ్ళు క్రియేట్ చేసేసి వరకు వెళ్తున్నారు సార్. ఇది చాలా చిలికి చిలికి గాలి అన్న తుఫాన్ అవుతుందంటే ఈ సిచ్యువేషన్ కోసం భయం వేస్తుంది. ఓకే. ఆడపిల్లలు అనేటప్పటికి ఇప్పుడు మగవాళ్ళే కప్పుకుంటున్నారంటే వాళ్ళకే సిగ్గుంది. ఈ మాకే సిగ్గు లేకుండా బ్రతుకుతున్నామంటే వాళ్ళని చూసి సిగ్గు తెచ్చుకోవాలి కదా కనీసం. ఈ కండిషన్ మగాళ్ళకి కూడా లేదు కదా, వాళ్ళే సవ్యంగా ఉంటున్నారు కదా. వాళ్ళని చూసానా కొంచెం సిగ్గు తెచ్చుకొని నార్మల్ గా ఉంటే పిల్లలు అనేవాళ్ళు రేపు పొద్దున ఫ్రీగా వెళ్ళగలుగుతారు సార్. దీన్ని ఇంకా కాంప్లికేట్ చేయొద్దని మాత్రం దయచేసి అనసూయ గారికి రిక్వెస్ట్ చేశాను. చెప్పండి, ఒక ఉమెన్ గా ఒకరు మాట్లాడారని చెప్పండి సార్ దయచేసి. అంటే ఇప్పుడు ఆ డ్రెస్సులు వేసుకోవటం మరి ఒక మహిళ స్వేచ్ఛ కాదమ్మా? అంటే ఏ డ్రెస్ కావాలనుకుంటే డ్రెస్ వేసుకోవడం స్వేచ్ఛే, కానీ వాళ్ళు చేసేది స్వేచ్ఛ కాదు కదా సార్. ఇప్పుడు అదే మగాడు జూమ్ చేసి చండాలంగా పోస్టులు పెట్టి అయితే అలా ఆడోళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? తోటి మగాళ్ళు అది యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు ఆవిడ చేసేది కూడా మేము ఎలా యాక్సెప్ట్ చేయగలుగుతాం అలాంటి వాళ్ళు చేసేది? ఓకే. సో ఇప్పుడు నాగబాబు కానీ కొంతమంది కానీ ఏమంటున్నారంటే అందరు ఆడవాళ్ళ గురించి తప్పుపడుతున్నట్టుగా మాట్లాడుతున్నారు, కానీ శివాజీ కొంతమంది హీరోయిన్స్ గురించి మాట్లాడారు. సో ఇక్కడ ఇది అందరు ఆడవాళ్ళ గురించి కాదు, కొంతమంది అలా డ్రెస్ వేసుకుంటున్న వాళ్ళ గురించి చెప్పినట్టుగానే చూడాలంటారా? అంతే కదా సార్. ఇప్పుడు ఇది కొంతమంది ఆడవాళ్లే పద్ధతిగా ఉన్నారు, కొంతమంది ఆడవాళ్లే చెడిపోయి ఉన్నారు. అంటే సారీ, రాంగ్ డ్రెస్సెస్ వేసుకుంటున్నారు. ఇప్పుడు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి అన్యాయం జరుగుతుంది, వీళ్ళని వదిలేసి విప్పుకొని తిరిగే వాళ్ళ వైపే మగాళ్ళు వెళ్తారు. ఇంట్లో పిల్లలకి అన్యాయం జరుగుతుంది, భార్యకి అన్యాయం జరుగుతుంది. ఒక స్వేచ్ఛ స్వాతంత్రం ఉన్న డ్రెస్సింగ్ ఉన్న ఉమెన్ వల్ల తనకు న్యాయమే జరుగుద్ది, తనకు ఆనందం, తన స్వేచ్ఛ తనకు బాగానే వెళ్ళిపోతుంది. కానీ సమాజం, సొసైటీ ఇక్కడ చెడుతుంది. రేపొద్దున పిల్లలు ఇదే అనుకుంటారు, ఇలా అయితేనే మనం అట్రాక్ట్ గా ఉండగలం అనమాట, ఇలా ఉంటేనే మనం ఫ్రీడమ్ గా ఉండగలం అనమాట అని వాళ్ళు నేర్చుకునేది ఇదే కదా. అమ్మలాగా ఏడుస్తూ కూర్చోవాలన్నమాట, ఇదే తెచ్చుకునేది ఫ్యూచర్ లో. ఓకే. అంటే మీరంటున్న దాని ప్రకారం ఈ వివాదం రేపు స్త్రీ పురుషుల వస్త్రధారణ కిందకి వెళ్ళి అబ్బాయిలు కూడా మా ఇష్టం వచ్చినట్టు వేసుకుంటాము అని అంటే ఇబ్బంది అవుద్ది అని అంటున్నారు మీరు, రైట్? మరి అంతే కదా సార్. ఇప్పుడు వాళ్ళకి కూడా కండిషన్స్ లేవు, వాళ్ళకి స్వేచ్ఛ స్వతంత్రం చాలా ఉంది కదా. ఇప్పుడు నేను సిక్స్ ప్యాక్ చూపిస్తాను, తొళ్ళు చూపిస్తాను అని ఓన్లీ షార్ట్లు ఇప్పేసి షెడ్యూల్ వేసుకొని తిరిగితే అది ఎంత అసహ్యంగా, ఆ చివరికి ఆ బరితెగింపుని పోర్ట్రేట్ చేస్తున్నారు అనిపిస్తుంది. ఓకే. లేరా సార్ అలా ఆలోచించి కురవాళ్ళు? అక్కడ నుంచి మొదలైందంటే ఇప్పటికీ న్యూసెన్స్ అంతా చెత్త చెత్త చండాలంగా ఉంది. టీవీ ఆన్ చేయాలంటే కదా సార్. ఓకే. సో సభ్యత అసభ్యత ఉంటుంది, స్వేచ్ఛకు సభ్యతకు ఒక తేడా ఉంటుంది అని అంటారు మీరు ఫైనల్గా. ఓకే, థ్యాంక్ యూ అండి ఆ బిగ్ టీవీ కాల్ చేసినందుకు. ఇంకొక కాలర్ ఉన్నారు. హలో సార్, నమస్కారం సార్. నమస్తే అండి. నా పేరు దీనేశ్వర్ సార్, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి సార్. ఏం లేదు సార్, నేను కూడా ఈ అన్వేషణ ఫాలో అయ్యేవాడిని, నేను కూడా ఒక సబ్స్క్రైబర్ ని సబ్స్క్రైబ్ చేస్తున్నాను. ఓకే. చాలా చెప్తున్నారు ఏంటంటే సార్, ఓన్లీ హిందువులే అన్ఫాలో అవ్వండి, అన్సబ్స్క్రైబ్ చేసుకోండి అని మాట్లాడుతున్నారు సార్. ఒక హిందువుల గురించే కాదు కదా సార్ మాట్లాడింది తను, మన ఇండియా కూడా అవమానించారు కదా సార్. అవును, ఇండియా గురించి మాట్లాడాడు. చాలా మంది సార్ ఎవరు మాట్లాడినా ఓన్లీ హిందూస్ అని మాట్లాడుతున్నారు, హిందూస్ అవాయిడ్ చేయండి అని మాట్లాడుతున్నారు. హిందూస్ ఎందుకు సార్? అందరు ఇండియన్స్ మాట్లాడారు కదా, ఇండియా కూడా అవమానపరిచారు కదా సార్ ఆయన. అవును, మరి ఇప్పుడు అదే అంటున్నారు. అవునవును, అందరూ కలిసి కట్టుగా, ఆల్ ఇండియన్స్ అందరు కలిసి కట్టుగా అందరూ చేసేసారు ఒకేసారి, అందరూ చేసేసారంటే
తప్పకుండా ఆయన దిగొచ్చేస్తారు సార్. ఆయన పిచ్చెక్కిపోతాడు, ఎవరు ఏం చేయనక్కర్లేదు ఆయన. కానీ ఇప్పుడు ఇంకో వీడియో రిలీజ్ చేశాడు, ఇండియన్స్ అందరూ అఘాయిత్యాలకు పాల్పడే వాళ్ళే, థాయిలాండ్ చూసి నేర్చుకోండి, ఇండియాలో శుచి శుభ్రత అంటే ఏంటో, భద్రత అంటే ఏంటో, నేను వీడియోస్ ఇలాగే చేస్తుంటాను, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నాడు. డోంట్ కేర్. హలో, డోంట్ కేర్ అన్నాడు. అవును సార్, చేసుకో. ఇప్పుడు సార్ ఎవరు చూసే వాళ్ళు ఉంటే కదా సార్ ఆయన చేసుకునేది. ఒకటి రెండు చేస్తాడేమో సార్, ఆ తర్వాత చూసే వాళ్ళు లేక ఆయన చెయ్యరు కదా సార్. ఓకే, మనం చూడనప్పుడు ఆయన చెయ్యరు కదా సార్ ఆయన. సో అన్వేష్ అన్నది తప్పు, అన్వేష్ చేసిన తప్పు అని అంటారు ఫైనల్ గా మీరు, రైట్? ఓకే, ఏ భాషలో చెప్పినాడు తను, ఎవరు ఎక్కడికి వెళ్ళాడు తను, ఎక్కడ ఇండియాలో ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు. ఇప్పుడు తను ఏదో ఇది అయిపోయాననేసి, తనకి ఎవరు ఇంకా దాటి లేదనేసి ఏదో మాట్లాడేసి, తను నోటి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేసి చాలా విషయాలలో సార్ కాంట్రవర్సీ ఎప్పుడు కానీ విషయాలలో ఇన్వాల్వ్ అవుతుంటాడు. ఏదో చాలా నేనే ఇదంతా మాట్లాడుతుంటాడు. చాలా తప్పు సార్ అది. తప్పలేదు సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ బిగ్ టీవీకి కాల్ చేసి మాట్లాడినందుకు. ఇంకా 4 కాల్స్ తీసుకుంటాను. ఓకే, మరో కాలర్ వచ్చారు. హలో, నమస్కారం సార్. నమస్తే అండి, బిగ్ టీవీతో మాట్లాడుతున్నారు మీరు లైవ్లో. నమస్కారం సార్. అదే మీరు ఉన్నారు కదా, ఇప్పటిదాకా ఇంకో వీడియో పెట్టాడని చెప్పేసి. అవునండి, ఆ వీడియో క్షుణ్ణంగా చూస్తే యాక్చువల్ ఫ్రస్ట్రేషన్ పెట్టుకుంటున్నాడు సార్, ఇంతకన్నా ఏం లేదు. ఇంకోటి సార్, ఈ క్యాంపెయిన్ అనేది కంటిన్యూస్ గా రన్ అవ్వాలి సార్. 1 డే ఎపిసోడ్ కాకుండా కంటిన్యూస్ గా రన్ అయితే మనిషి ఎట్లా అయిపోయాడంటే, నాకు ఫినాన్షియల్ గా స్ట్రాంగ్ ఉన్నాను, దీనికి స్ట్రాంగ్ ఉన్నాను అని చెప్పి మెంటల్ ఇంబ్యాలెన్స్ అయిపోయి నోటికి వచ్చినట్టు మాట్లాడటం మొదలెట్టడం. ఎంత ట్యాక్ చేయాలంటే సార్, యాంటీ సోషల్ ఎలిమెంట్ కింద ట్యాక్ చేయాలి. హిందువుల్లో పుట్టి హిందువుల గురించి తెలుసుకొని బయటికి వెళ్ళి ఒకసారి స్టేబుల్ అయిన తర్వాత ఏదైనా మాట్లాడొచ్చు అనే ఇది ఉంటే కనుక రేపు పొద్దున ఇతన్ని ఏ దేశంలోకైనా ఏ వాళ్ళు కూడా భయపడాలి సార్ మన గురించి మాట్లాడదా. ఓకే, మొత్తం ఇండియన్స్ గురించే మాట్లాడాడు కదా ఇప్పుడు. ఎస్, ఎగ్జాక్ట్లీ సార్. ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్ సార్, యూట్యూబ్ అనేది ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్. అటువంటి దాని దగ్గర ఇండియా గురించి మాట్లాడితే, అండ్ ఇతనికి తెలుసు సార్, స్టాట్స్ ని పర్ఫెక్ట్ గా చూసుకోమని చెప్పండి. ఆ థైలాండ్ అనే దేశంలో రేపులని జరుగుతున్నాయి, ఇండియా అనే దేశంలో రేపులని జరుగుతున్నాయి అని చెప్పేసి సరిగ్గా ప్రాపర్ హాఫ్ నాలెడ్జ్ ఫెలో సార్. యాక్చువల్ గా ఇతను హాఫ్ నాలెడ్జ్ తో మాట్లాడుతున్నాడు. ఓకే, ఇతను అనేది పడుతుంది, ఎకనామికల్ ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేస్తుంది. అవునండి, మీ ఆడియో కూడా కొంచెం కట్ అవుతుంది. థ్యాంక్ యూ అండి, మీ ఉద్దేశం అర్థమైంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరో కాల్ తీసుకుంటాను, ఇంకో 3 కాల్స్ తీసుకుంటాను. సారీ, చాలా సమయం నుంచే రన్ చేస్తున్నాం, సుమారు 4 గంటల నుంచి రన్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, హలో, హలో, చెప్పండి. నమస్తే, బిగ్ టీవీతో మాట్లాడుతున్నారు మీరు.